హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు మీరంతా? ఐ హోప్ మీరందరూ బాగానే ఉంటారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అలాగే ఈరోజు వచ్చేసి కరెన్సీ వివరాలు తెలుసుకుందాం. ఈరోజు డేట్ వచ్చేసి 25 జూన్ 2025 అనమాట. మ్యాటర్లోకి వస్తే మొట్టమొదటిగా కువైట్ విషయానికి వద్దాం. కువైట్లో వచ్చేసి ఈరోజు ఒక్క దినార్కు వచ్చేసి మన ఇండియన్ రూపీస్లోకి కన్వర్ట్ చేస్తే ఒక్క దినార్ వచ్చేసి 281 రూపాయలుగా ఉంది. చాలా అంటే చాలా సంతోషం, చాలా అంటే చాలా హ్యాపీ అనమాట. ఎందుకంటే ఈ మధ్యన రీసెంట్గా కూడా కొంచెం డౌన్ అయిపోయింది అనమాట. నేను ఈరోజు వీడియో చేస్తున్నానంటే యుద్ధం కారణంగా కొంచెం అప్ అండ్ డౌన్ వస్తాయనుకున్నా, కానీ ఎలాంటి మార్పులు అయితే లేవన్నమాట. అలాగే ఉన్నాయి, మన కష్టానికి ఫలితం అలాగే ఉన్నది, ఏం ప్రాబ్లం లేదు అనిపించింది. నెక్స్ట్ వచ్చేసి ఒమాన్కి వెళ్దాం. ఒమాన్లో అయితే అక్కడ రియల్స్ కాబట్టి మన ఇండియన్ రూపీస్ కన్వర్ట్ చేస్తే 223 రియల్గా ఉందన్నమాట. ఒమాన్లో తెలుగు మిత్రులందరికీ గమనించాల్సిన విషయం అన్నమాట ఇది. నెక్స్ట్ వచ్చేసి దుబాయ్లో దిర్హమ్స్ కాబట్టి ఒక్క దిర్హం వచ్చేసి మన ఇండియన్ రూపీస్లో 23 రూపాయలుగా ఉందన్నమాట. ఒక్క దిర్హం వచ్చేసి 23 రూపాయలుగా ఉంది. నెక్స్ట్ వచ్చేసి సౌదీ అరేబియా, ఇక్కడ కూడా సేమ్ రియల్లే ఉంటాయి కాబట్టి ఒక్క సౌదీ రియల్ వచ్చేసి 22 రూపాయలుగా ఉంది. మన ఇండియన్ రూపీస్లోకి కన్వర్ట్ చేస్తే 22 రూపాయలుగా ఉంది. అలాగే బహ్రెయిన్ మటుకు ఒప్పుకోవచ్చు అనమాట. ఇది చాలా అంటే చాలా గొప్ప విషయం అయినా చెప్పవచ్చు. బహ్రెయిన్లో వచ్చేసి 229 రూపాయలుగా ఉంది. ఆల్మోస్ట్ కువైట్ బహ్రెయిన్ కొంచెం మ్యాచ్ అవుతాయి కదా, కొంచెం రూపీస్లోనే కొంచెం డిఫరెన్స్గా ఉంది కాబట్టి 280 రూపాయలు ఒక దినార్ అయితే 229 రూపాయలుగా దినార్ ఉంది. చాలా అంటే చాలా హ్యాపీ అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఖతార్ విషయానికి వద్దాం. ఖతార్లోనే రీసెంట్గా యుద్ధం జరిగింది కాబట్టి 4 బాంబులు పడినాయి కాబట్టి చాలా అంటే చాలా అప్రమత్తంగా ఉన్నారు మన తెలుగు వాళ్ళు. అలాగే జాగ్రత్తగా ఉండండి, ఏం కాదు. యుద్ధం అయితే ముగిసిపోయింది అనమాట. ఇలాంటి ప్రాబ్లం అయితే ఒక 12 రోజుల్లో విరమణ పత్రం అలాంటివి ఒప్పందాలు జరుగుతాయి, ఎలాంటి భయం అయితే లేదు. లాస్ట్ వచ్చేసి ఖతార్ వచ్చేసి అక్కడ కూడా రియల్ కాబట్టి ఒక రియల్ వచ్చేసి మన ఇండియన్ రూపీస్లో 23 రూపాయలుగా ఉందన్నమాట. ఒక్క రియల్ వచ్చేసి 23 రూపాయలుగా ఉంది. సో ఇదేనమాట కరెన్సీ వివరాలు. నెక్స్ట్ వీడియోలో గోల్డ్ విషయానికి వద్దాం. గోల్డ్ విషయాన్ని కూడా కింద ఈ వీడియో కింద గోల్డ్ ఇన్ఫర్మేషన్ కూడా లింక్ ఇస్తా, ఈ వీడియో కూడా చూడండి. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా వచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ కూడా యాక్టివేట్ చేసుకోండి. ఈ వీడియోకి లైక్ చేయండి, ఓకేనా? తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే మన విషయాలు కొత్త విషయాలు వస్తూ ఉంటాయి. అలా కొత్త విషయాలు తెలుసుకోవాలంటే కింద లైక్ బటన్ ఉంటుంది, లైక్ కొట్టండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి.